సింహరాశి వారికి ఏప్రిల్ 6వ తేదీ సోమవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరిక మీ ముందుకు వస్తుందండి. సింహరాశి వారు ఈరోజు మీకు సాధారణంగా కనిపించిన లోపల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వి అక్షరంతో పేరు మొదలయ్యే కొంతమంది వ్యక్తుల విషయంలో మీరు ఈరోజు అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. గమనించండి, అందరూ అలా ఉండరు, అందరూ చెడ్డవాళ్ళు కాదు. అంటే ఇటువంటి వి అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు అందరూ చెడ్డవారు కాదు. చాలామంది మంచి మనసుతోనే ఉంటారు, కానీ కొంతమంది మాత్రమే, ముఖ్యంగా గతంలో మీకు ఇబ్బందులు కలిగించిన వారు మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ అదే పరిస్థితులను సృష్టించే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ఆ వ్యక్తులు మీకు దగ్గరగా వచ్చి మీతో మళ్ళీ సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ప్రయత్నించవచ్చు. కాబట్టి మీతో మంచిగా మాట్లాడి మీ నమ్మకాన్ని తిరిగి పొందాలని చూస్తారు. కానీ మీరు ఒకసారి ఆలోచించాలి, గతంలో జరిగిన అనుభవాలను గుర్తు చేసుకోవాలి. ఒకసారి మీకు ఇబ్బంది కలిగించిన వారు మళ్ళీ అదే విధంగా ప్రవర్తించే అవకాశాన్ని పూర్తిగా నిరాకరించలేం. ముఖ్యంగా ఈరోజు మీతో మెల్లగా మాట్లాడి మీ భావాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారండి. మీ బలహీనతలను గమనించి వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత విషయాలను మళ్ళీ తెలుసుకొని మీపై ప్రభావం చూపాలని అనుకుంటారు. కాబట్టి ఇదంతా చూస్తే వారు బయట మారిపోయినట్లు అనిపించినా లోపల మాత్రం అదే ఆలోచనతో ఉండే అవకాశం ఉంది. కాబట్టి గత అనుభవాలను మర్చిపోకుండా గుర్తు ఉంచుకోండి. ఎవరి మాటలపై వెంటనే నమ్మకం పెట్టుకోవద్దు. మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడంలో జాగ్రత్త వహించండి. మీకు అనుమానం కలిగించే వ్యక్తుల నుండి కొంత దూరం పాటించండి. ఒక్కసారి మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఇబ్బంది కలిగినటువంటి అనుభవం రెండోసారి జాగ్రత్తగా ఉండమని చెప్పే పాఠం అన్నమాట. ఈరోజు మీరు తెలివిగా గమనిస్తూ ముందుకు వెళ్తే ఎటువంటి ఇబ్బందులనైనా ముందుగానే నివారించగలుగుతారు. సింహరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే ఇంకొంతమంది సింహరాశి జాతకులకు షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. రాశి చక్రంలో, అలాగే సింహరాశి జ్యోతిష్య రాశి చక్రంలో 5వ రాశి అండి. ఇది అగ్నితత్వానికి చెందిన రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. అందుకే సింహరాశి వారు సహజంగా నాయకత్వ గుణాలను కలిగిన వారుగా ఉంటారు. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పలుగుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పలుగుని నక్షత్రం 1వ పాదం. ఈ నక్షత్రాలు పుట్టినవారు సింహరాశి వారి కిందికి చెందుతారండి. సింహరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కనుక, సింహరాశి వారు సహజంగా రాజసంగా ఉండే వ్యక్తులు అన్నమాట. వీరికి సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఎక్కడైనా ముందుండాలని భావిస్తూ ఉంటారు. ప్రతి దాంట్లో వీళ్ళే ముందుండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. గౌరవం, ప్రతిష్ట అంటే చాలా ఇష్టం. ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సింహంలాగా వేటాడాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అంత బలమైనటువంటి వ్యక్తులు కూడా మానసికంగా అలాగే శారీరకంగా ఎవరైనా కాపాడే స్వభావం కలిగి ఉంటారన్నమాట. ప్రేమలో నిజాయితీగా కూడా ఉంటారండి. కానీ కొన్నిసార్లు అహంకారం కూడా పెరగడం, కోపం త్వరగా రావడం, ఇతరుల మాట వినకపోవడం, ఇటువంటి లక్షణాలు కూడా చాలా ఎక్కువగా కనిపించవచ్చు. అవి కూడా కొంచెం వీరిలో మైనస్ అని తెలియపరచుకోవచ్చు అనమాట. అంటే అతి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క సింహరాశి వారికి అతి కోపమే వీరి యొక్క శత్రువు అని కూడా తప్పకుండా తెలుసుకోండి. అలాగే వీరి గుణాలు తెలుసుకుంటే కనుక సహాయం చేయాలని మనసండి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరికైనా సరే దానం చేయాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ధైర్యం, ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబం కోసం పోరాడే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. వీరు మంచి నాయకులు, మంచి నిర్ణయాలు తీసుకునేవారు కూడా. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి బంగారు రంగు, పసుపు, నారింజ. శుభ సంఖ్య వచ్చేసి 1 మరియు 5. ఈ సంఖ్యలు, ఈ రంగులు ఈరోజు మీకు అదృష్టాన్ని తప్పకుండా ఆకర్షిస్తాయి. అలాగే ఈరోజు మీరు తూర్పు దిశలో ప్రయాణించే ప్రయాణాలు శుభప్రదంగా ఉంటాయి. ఈ దిశలో చేసే కార్యాలు విజయాన్ని కూడా ఇస్తాయన్నమాట. సింహరాశి వారి బలం, వారి ధైర్యం, వారి విజయానికి కారణం వారి నాయకత్వం. ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే విజయాలు మీవే అవుతాయండి. అలాగే సింహరాశి వారు ఈరోజు మీ జీవితంలో కొంతమంది వ్యక్తుల వల్ల ఇబ్బంది కలిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వి అక్షరంతో పేరు మొదలయ్యే కొంతమంది వ్యక్తుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు ఇది. గమనించుకోండి, అందరూ కాదు, కానీ కొంతమంది మాత్రమే మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితులను సృష్టించే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ వ్యక్తులు మీకు కొత్తగా పరిచయమైన వారు కాకపోవచ్చు. మీరు గతంలో దూరంగా పెట్టిన వారు లేదా మీ వల్ల ఇబ్బందులు ఎదురైన వారు మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. వారు బయటకు మారిపోయినట్లు కనిపించినా లోపల మాత్రం మీపై పాత భావాలని ఉంచుకొని ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే కనుక మీతో మళ్ళీ దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారండి. మీ నమ్మకాన్ని తిరిగి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు.
మీ వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి వారి అసలు ఉద్దేశం మాత్రం మీరు మళ్ళీ బాధపడాలని, మీ కుటుంబంలో కలహాలు రావాలని కోరుకోవడం కావచ్చు. దాంపత్య జీవితంపై అంటే ఈరోజు మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాల మీద గొడవలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అవి పెద్ద సమస్యలు కాకపోయినా ఈ వి అక్షరంతో ఉన్న వ్యక్తుల మాటల వల్ల అవి పెద్దగా మారే అవకాశం అయితే ఉంటుంది. మీ మధ్య అపార్థాలు పెరగవచ్చు, అనవసరమైనటువంటి అనుమానాలు రావచ్చు, మాటలుగా మారి గొడవలు కూడా పెరగవచ్చు. ఇదంతా బయటకు జోక్యం వల్లే జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఈరోజు మీ కుటుంబంలో కొన్ని సమస్యలు కూడా తలెత్తొచ్చండి. చిన్న విషయాలను పెద్దగా చూపించడం, ఒకరి మాటలను ఇంకొకరికి వేరేలా చెప్పడం, మీ మధ్య నమ్మకాన్ని తగ్గించే అవకాశం ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఈ వ్యక్తుల వల్ల జరిగే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఇలాంటి వ్యక్తులు మీకు దగ్గర అవ్వడం ఒక్క కారణం కోసం మాత్రమే, మీరు సంతోషంగా ఉండకూడదని. వాళ్ళు మీ బాధలో మీరు ఆనందాన్ని వాళ్ళు చూస్తారనమాట. వాళ్ళ ఆనందాన్ని మీరు బాధలో ఉంటే, మీరు సమస్యల్లో ఉంటే వారు సంతోషం పొందుతారు. కాబట్టి గతంలో మీకు ఇబ్బంది పెట్టిన వారిని మళ్ళీ నమ్మకండి. మీ కుటుంబ విషయాలను ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దండి. మేము సంతోషంగా ఉన్నాము, మేము బంగారు కొంటున్నాము, మేము రకరకాల వస్తువులు తీసుకుంటున్నామని మీ సంతోషాలను ఎవరితో కూడా మీరు పంచుకోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా తేనె పూసిన కత్తిలాగే మన చుట్టూ మంచిగా నటిస్తూ మన వెనకాల గోతులు త్రవ్వడానికి ప్రయత్నించు ఉంటారు. కాబట్టి తప్పకుండా మీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదన్నమాట. ఇంకా ఎవరైనా మీ మధ్య అనుమానం కలిగించేలా మాట్లాడితే మీరు వెంటనే స్పందించకండి. మీ జీవిత భాగస్వామితో ఓపికగా ప్రేమతో మాట్లాడండి. మీకు అనుమానం కలిగించే వ్యక్తుల నుండి పూర్తిగా దూరంగా ఉంటే చాలా మంచిది. గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వారు ఈరోజు మిమ్మల్ని నవ్వించడానికి రారండి. మళ్ళీ అదే బాధను గుర్తు చేయడానికి మాత్రమే వస్తారు. కాబట్టి ఈరోజు మీరు తప్పకుండా జాగ్రత్తగా గమనిస్తూ నిశ్శబ్దంగా ముందుకు వెళ్తే ఎంత పెద్ద సమస్య వచ్చినా అది మీకు హాని చేయలేదన్నమాట. అలాగే ఏంటంటే కనుక ఈ యొక్క సింహరాశి వారి జీవిత కథ సాధారణం కాదండి. చాలామంది పిల్లలు చిన్నప్పటి నుండి స్కూల్కి వెళ్ళి సంతోషంగా బాల్యాన్ని గడుపుతుంటే మీరు మాత్రం చిన్న వయసులోనే జీవిత భారాన్ని మోసిన వారు, ఆటల వయసులో బాధ్యతలు తీసుకున్నారు, నవ్వాల్సిన సమయంలో కష్టాలను ఎదుర్కొన్నారనమాట. పాపం చిన్నప్పటి నుండి ఎన్నో ఇబ్బందులను చూసి ఒక్కొక్క అడుగు ముందుకు వేసి మీ కష్టంతోనే ఈరోజు మీ స్థాయికి వచ్చారనమాట. అందుకే మీరు ఇతరుల కంటే బలమైన వారండి. జీవితాన్ని అర్థం చేసుకున్నవారు, మీలో ఉన్న ఆత్మవిశ్వాసం, కష్టపడే తత్వం, ఇవే మీ అసలు సంపద అనమాట. కానీ గమనించండి, మీరు ఇలా కష్టపడి ఎదగడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కొన్ని అడ్డంకులు మీ ముందుకు రావడం సహజమండి. ముఖ్యంగా నరదిష్టి ప్రభావం ఈరోజు మీపై ఎక్కువగా కనిపించే సూచనలు అయితే ఉన్నాయన్నమాట. నరదిష్టి తగిలితే నల్లరాయి కూడా పగులుతుందని మన పెద్దలు చెప్పిన మాట మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఎంత బలంగా ఉన్నా ఇతరుల అసూయ, దృష్టి, చెడు చూపు మన జీవితంపై ప్రభావితం చూపగలదు. కాబట్టి ఈరోజు మీ ఎదుగుదల, మీ కష్టం చూసి కొందరు అసూయతో చూడొచ్చు. మీరు ముందుకు వెళ్ళకూడదని, మీరు కష్టపడి సాధించినవి నిలవకూడదని కోరుకునే వారు కూడా ఉండొచ్చు. కాబట్టి మీరు చేస్తున్న పనుల్లో అడ్డంకులు రావచ్చండి. అనుకోని ఆ సమస్యలు ఎదురవ్వచ్చు, మానసికంగా ఒత్తిడి పెరగవచ్చు. మీరు కష్టపడి సాధించిన పనులు ఆలస్యం కూడా కావచ్చు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. మీరు పడిన కష్టం ఎప్పటికీ కూడా వృధా కాదు. మీరు ఎదుర్కొన్న బాధలు మిమ్మల్ని బలంగా చేశాయండి. నరదిష్టి, అడ్డంకులు ఇవి తాత్కాలికమే. కానీ మీరు చేయాల్సింది ఒకటే, మీరు విజయాలను అందరితో పంచుకోవడం పూర్తిగా తగ్గించుకోండి. మీ పని మీద మీరు దృష్టి పెట్టుకోండి. మీకు నమ్మకం ఉన్న వారితోనే మీ విషయాలను కూడా మాట్లాడండి. ప్రతిరోజు కూడా దేవుడి నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా ఇంట్లో దీపం వెలిగించడం, ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవడం, శివనామస్మరణ చేసుకోవడం, ఇవి మీపై ఉన్న నెగిటివ్ ప్రభావాలను పూర్తిగా తగ్గిస్తాయన్నమాట. మీ కష్టాన్ని చూసి అసూయపడేవారు ఉంటారు, కానీ మీ కష్టాన్ని ఆపగల శక్తి ఎవరికీ లేదండి. మీరు పడిన కష్టం, మీరు ఎదుర్కొన్న బాధ, ఇవన్నీ మీ విజయాలకు పునాదనమాట. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి. భక్తితో ముందుకు సాగండి. మీ జీవితం మరింత గొప్పగా, అద్భుతంగా ఉండబోతుంది. అన్ని రంగాల వారికి ఈరోజు అనుకూలంగా ఉందండి. ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, విద్యారంగం అందరికీ కూడా. ఇంకా ఆరోగ్య విషయంలో కొంచెం తగు జాగ్రత్తలు అయితే పాటించండి. పెద్దల ఆరోగ్యం విషయంలో ఏదైనా సరే చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినా కూడా వెంటనే వైద్యుని సంప్రదించండి. యోగా, ధ్యానం ఇలాంటివన్నీ అలవాటు చేసుకుంటూ ఉండండి. మీ జీవితం ఒక సాధారణ ప్రయాణం కాదు, ఒక పోరాటం. మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం, మీరు దాటిన ప్రతి అడ్డంకి, ఇవన్నీ మిమ్మల్ని ఈరోజు ఒక చిన్న స్థాయికి తీసుకొని వచ్చాయి. మీరు చిన్నప్పటి నుండి బాధ్యతలు మోసిన వారండి. బాధలోనే నవ్వడం నేర్చుకున్నవారు. కాబట్టి కష్టాల్లో ముందుకు సాగడం మానని వారు. ఈరోజు మీకు వచ్చిన సూచనలు, హెచ్చరికలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని రక్షించడానికి
ప్రవర్తించడానికి ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు వారి మాటలు వారి ప్రవర్తన ఇవన్నీ మీ జీవితాన్ని ప్రభావితం చేసే శక్తి ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే ఎవరు మిమ్మల్ని హాని చేయలేరనమాట. మీ మీద నరదిష్టి ప్రభావం ఉన్నా, మీ ఎదుగుదలపై అసూయపడేవారున్నా, మీ కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూసేవారున్నా కూడా ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ కష్టాన్ని ఎవరు ఆపలేరు, మీ విధిని ఎవరు కూడా మార్చలేరు. కాబట్టి సింహరాశి వారు మీ పేరు చెప్పగానే ధైర్యం గుర్తుకు రావాలి. మీరు నిలబడితే సమస్యలు వెనక్కి తగ్గాలన్నమాట. నిశ్శబ్దంగా మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీపై మీరు నమ్మకాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు. చూశారు కదండి సింహరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.